మన ఆడవాళ్ల సింధూరాన్ని చెరిపేశారు. వెళ్ళి మోదీతో చెప్పుకోమన్నారు. అందాల లోయలో ఉగ్రవాదుల కిరాతకం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది, కంటతడి పెట్టించింది. ఈ భయంకర ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ బదులు తీర్చుకుంది. ఒక్కో కన్నీటి బొట్టు ఒక్కో మిస్సైల్లా దూసుకెళ్లి ఉగ్ర స్థావరాలను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేశాయి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మిసైళ్లతో విరుచుకుపడింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ పూర్తి సమన్వయంతో ముష్కర మూకల శిబిరాలను తుడిచిపెట్టేశాయి. ఏం జరుగుతుందో పాక్ అంచనా వేసే లోపే టెర్రర్ క్యాంప్స్ ను నేలమట్టం చేశాయి భారత సైనిక బలగాలు. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న 5 స్థావరాలను ధ్వంసం చేశాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్టు సైన్యం ప్రకటించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. నిఘా వర్గాల నుంచి వచ్చిన అత్యంత ఖచ్చితమైన సమాచారంతో 9 ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపామని తెలిపారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామని తెలిపారు. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 మధ్య దాదాపు 25 నిమిషాల పాటు ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. పహల్గా మృతులకు న్యాయం చేసేందుకే ఈ ఆపరేషన్ అని స్పష్టం చేశారు కల్నల్ సోఫియా ఖురేషీ. సామాన్య పౌరులకు ఎలాంటి హాని కలగకుండా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఆయా స్థావరాల వివరాలను చెప్పారు. పాకిస్తాన్ పీఓకేలోని టెర్రర్ ఇండక్షన్ సెంటర్లతో పాటు ట్రైనింగ్ సెంటర్లను ఆపరేషన్ సింధూర్లో ధ్వంసం చేసినట్టు ప్రకటించారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. పాక్ ప్రతిదాడులు చేస్తే తీవ్రంగా స్పందిస్తామన్నారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత వరుస భేటీలతో ప్రతిదాడులకు వ్యూహాలు రచించి అత్యంత పకడ్బందీగా అమలు చేసింది మోదీ సర్కార్. ఆపరేషన్ సింధూర్ను ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పాక్లోని ఉగ్ర శిబిరాలపై దాడులను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యుఏఈకి సమాచారం అందించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శితో పాటు చైనా విదేశాంగ మంత్రులతో మాట్లాడారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిన భారత సైనిక బలగాలను అభినందించింది కేంద్ర కేబినెట్. ఇది మనందరికీ గర్వించదగిన క్షణమంటూ హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. భద్రతా దళాలు చేసిన ఖచ్చితమైన దాడిగా ఆపరేషన్ సింధూర్ను అభివర్ణించారు. కేబినెట్ భేటీ అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి ఆపరేషన్ సింధూర్ గురించి బ్రీఫ్ చేశారు ప్రధాని మోదీ. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు.